హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైఫై గేమర్ వైటీ. ఈరోజు ఏందో గైస్, నేనైతే స్పైడర్ మ్యాన్ అయిపోదామని అయితే అనుకున్నాను. అనుకోలేదు, కానీ ఏం జరిగిందంటే నేను అలాగైతే స్కూల్లో బుల్లింగ్ చేస్తున్నానని అయితే ఎనర్జీ డ్రింక్ తాగుదాం అనుకున్నా. తాగిన వెంటనే నేనైతే స్పైడర్ మ్యాన్ అయిపోయాను. ఎట్లనే ఏందో మీరైతే చూడండి, స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంజాయ్ అయితే చేయండి. వీడియో అయితే మీకు నచ్చితేనే లైక్, షేర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గైస్ ఎట్లుందో, మర్చిపోకండి గైస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఆర్ యూజర్ గేమ్స్ చూడండి గైస్, న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది మన స్పైడర్ మ్యాన్ అయ్యామని. అసలు స్టోరీ ఎట్లా అని మీకు తెలుస్తుంది చూడండి. లాంగ్ కట్. ఓకే ఓకే, అందరికీ హలో. మనోడే అనమాట వీడు. అసలు ఏం జరిగిందంటే నేనైతే అలాగా చాలామంది ఫాలోవర్స్ అయితే ఉంటారు గైస్. నాకైతే స్ట్రీమర్ చేసేటోడిని చాలామంది ఏడిపించేవాళ్ళు నన్ను. ఏడిపిస్తే ఆ రోజు నెక్స్ట్ డే నాకైతే చాలా బాధ వేసింది. నేనేం చేశానంటే ఎనర్జీ డ్రింక్ అయితే తాగుదామని ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నా. దాంట్లో అసలు అప్పుడు ఏం జరిగిందంటే చాలా వియర్డ్గా అయితే జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఒక స్పైడర్ నుంచి అయితే లోపలైతే పడింది ఎనర్జీ డ్రింక్లో. పడితే ఇంకా మనోడు అది మిస్టేక్లో తాగేశాడు గైస్, నిజంగా తాగేశాడు. తాగేస్తే వాడు ఏం చేశాడంటే తాగేశాడు గైస్. తాగేసి బయటికి అయితే ఊసేసాడు. చూడండి, ఊసేస్తే సడన్గా అయితే షాక్ అయితే వచ్చింది. అట్లా మనోడికి కండలు పెరిగినాయి. మళ్ళీ డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక సూపర్ పవర్ అయితే వచ్చింది. చూసుకోవచ్చు, మనమైతే స్పైడర్ మ్యాన్ అయితే కాదు, స్పైడర్ ఫ్యూజర్ వర్షన్ అనమాట. ఫ్యూజర్డ్ వర్షన్, సూపర్ ఫ్యూజర్. మీరైతే చూడొచ్చు గైస్, అదే మన పేరు. ఇది మన ట్రైలర్ అనమాట. అట్లా మన ట్రైలరు. ఓకే, పదండి ఆడదాం. ఇప్పుడు జనం మనం పరంపరం మనోడు. సరే గైస్, స్పైడీ మామ్స్ పదండి గైస్, స్పీడ్ వెళ్దాం. కొన్ని మిషన్స్ అయితే ఉంటాయి, అవి ఫినిష్ చేద్దాం, ఖతం చేసేద్దాం. పదండి. అబ్బా పద రానా, వద్దులేనా. స్పీడ్కి వెళ్దాం. అరే స్పీడ్కి అయితే అరే వెబ్ షూటర్ చేయరా. స్పైడర్ మ్యాన్ అయిపోయాం కదా గైస్, ఏం చేయగలం చెప్పండి. ఓకే, గాల్లో కూడా ఎగరచ్చు మనం. అరే సర్లే గైస్, మనోడైతే కింద పడిపోతున్నా. అమ్మా గైస్, దడుచుకున్నాను నేనైతే. ఓకే గైస్, మెసేజ్ ఓపెన్ చేద్దాం. లింక్స్ అయితే ఉంటాయి కదా, మనమైతే కంట్రోల్ చేసుకోవచ్చు మన టైంని అయితే. మన మొబైల్లో ఉంటుంది, టైమ్ ఆఫ్ డే ఉంది చూడండి, అది ఇది అడ్డమైన టైమ్ ఆఫ్ డే ఉంటుంది చూడండి, అది క్లిక్ చేసి వింటర్ క్లిక్ చేస్తే మనకి నైట్ క్లిక్ చేస్తే ఇట్లయితే అవుతుంది. చూసుకోవచ్చు. సూపర్ ఉంటుంది, భలే ఉంటుంది గైస్. మీరైతే చూసే ఉంటారు. నైట్ మనకైతే రోజైతే ఒక మిషన్స్ ఇస్తారు. మనకైతే ఒకడైతే ఉంటాడనమాట, ఒక ఆంటీ ఎవరో మనకు ఒక మిషన్స్ అయితే ఇస్తాడు, ఒక లీడరు. నేనైతే లైవ్ స్ట్రీమ్ కూడా చేయగలను గైస్. ఆ లీడర్ ఏం చేస్తాడంటే, ఆ లీడర్ నాకైతే మిషన్స్ చెప్తాడు. అది కూడా లీడర్ అంటే లీడర్ కదా, నా ఫ్రెండ్ గాడు. అలా ఏదైనా తప్పు జరిగిందనుకోండి సిటీలో, నాకు చెప్పినాడంటే ఇంకా స్పైడర్లాగా వెళ్ళి అయితే వాళ్ళని అయితే ఖతం చేస్తా. అంటే చంపేయడం కానీ, నార్మల్గా కొట్టి వార్నింగ్ ఇవ్వడం. అట్లా చేసుకుంటా ఒక 1 వీక్ అయితే అయ్యింది గైస్. మనోడు స్పైడర్ మ్యాన్ అయితే లైవ్ స్ట్రీమ్ కూడా పెట్టగలడు. మనోడికి ఎంతమంది ఫాలోవర్స్ అంటే ఒక 5K ఫాలోవర్స్ అయితే ఉన్నారు మనోడికి, స్పైడర్ మ్యాన్ ఫ్యూజర్ గాడికి. చూసుకోవచ్చు, చాలా బాధ వేస్తుంది మనోడికి. ఓకే గైస్, ఇప్పుడైతే వచ్చేసాము ఆ లొకేషన్కి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పోలీసులు అయితే వెయిట్ చేస్తున్నారు గైస్, ఇక్కడ క్రిమినల్స్ అయితే ఉంటారు కదా పైన. ఓకే, మనమైతే వచ్చేసాం. కుట్ర దండి కథలా చదువుకుంటారా అంటే ర్యాగింగ్ కొట్టుకోవడాలా. కొట్టుకుంటున్నారు గైస్ వీళ్ళు, బ్యాచ్ మొత్తం. అంటే కొట్టుకోవడం కాదు, అట్లా నార్మల్గా ఇక్కడ అలాంటి సపోజ్ ఎలిఫెంట్ ఉంటాయి కదా గైస్, కట్ చేస్తారు కదా కొమ్ములు, ఆ కొమ్ములు అమ్ముతారంటే వీళ్ళు.
ర్యాగింగ్ చేయకూడదు అట్లా, తప్పురా నాన్న, గుర్తుపెట్టుకో. గైస్ మనకైతే ఒక 4 మనకి మిషన్స్ అయితే వచ్చాయి. మీకు తెలిసి ఉంటుంది స్పైడర్ మ్యాన్ ఎట్లా చేసుకుంటాడు. అంటే మ్యాప్ అయితే ఉంటుంది కదా స్పైడర్ మ్యాన్ చేసేటప్పుడు, సూట్ మైండ్లో, అంటే సూట్ వేసుకుంటే కనబడుతుంది కదా మ్యాప్, అట్లయితే కనబడాలని అయితే మ్యాప్స్ అయితే అన్లాక్ అవ్వలేదు నాకు. అందుకే ఇప్పుడైతే అన్లాక్ చేసుకుందామైతే వెళ్తున్నా. స్పీడ్గా అన్లాక్ చేసుకొని ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం పదండి. పదరా స్పైడీ చిచి స్పైడర్ అంటానండి. మనోడు ఏమైనా స్పైడరా ఏంటి? కాదులే, తప్పు స్పైడీ అనమాట మనోడు. స్పైడీ అని పేరు పెట్టా. లేకపోతే మనోడు పేరు పీటర్ మామ. బాగుంది కదా గైస్, పీటర్ మామ కూడా వద్దులే, మామ అని పెట్టుకుందాం. మనోడు మామ అయితే దుంకుతున్నాడు. ఎయ్యి అరే తగిలిందిరా, పదరా రే పాకురా రే. ఓకే గైస్, అక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే హ్యాక్ చేద్దాం పదండి. హ్యాక్ చేసి మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలా. అంటే మన కంట్రోల్ అంటే పర్మనెంట్ కాదు, జస్ట్ బ్లూటూత్తో మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలా. మళ్ళీ సిగ్నల్స్ ఏమైనా రావాలి కదా, అంటే మన మైండ్లోకి కాదు, జస్ట్ మిషన్స్. ఓకే, ఇంక్రీజ్ చేద్దాం. కరెక్ట్ ఫిక్స్ చేయాలి గైస్. అవి అయితే పార్కోవర్ కరెక్ట్ ఫిక్స్ చేయాలా. అంటే వేవ్స్ అయితే ఉన్నాయి కదా ఇలా జలపాతం లాగా, ఆ వేవ్స్ని అయితే నీట్గా అయితే పెట్టాలా. పర్ఫెక్ట్ పెట్టి హ్యాక్ చేయొచ్చు మనం. ఓకే, హ్యాక్ అయితే అయిపోయింది ఫస్ట్ అయితే. అమ్మయ్య, ఫస్ట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ కంప్లీట్ చేద్దాం. పదరా పీటర్, చుట్టింది సాలేరా. ఓకే గైస్, ఫస్ట్ మ్యాప్ అయితే అన్లాక్ అయింది, చూసుకోవచ్చు. క్లీన్గా కనబడుతుంది, మసక కాకుండా. ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్కి అయితే పదండి. పదరా పీటర్, పదరా రే. ఎంతసేపు గైస్ మనోడు? ఒక 1/2 అవర్ పట్టచ్చు. ఏమో మనోడు గైస్. మర్చిపోయినా గైస్, మన ఆంటీ ఉంది కదా, మన ఆంటీ ఏంటి అంటే నార్మల్గా, అంటే మన పీటర్ మామ ఆంటీ ఈరోజు తొందరగా రమ్మంది, లేకపోతే గేట్లు వేసి దొబ్బుతానంది. ఏమో గేట్లు వేసేస్తే దుంకెళ్ళిపోవచ్చు అంటారు, కానీ సీసీటీవీ ఉంది గైస్ ఆంటీ ఇంటికాడ. ఆ ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటాను నేనైతే, పక్కనే మన రూము. అట్లా పోయండి గైస్. ఇప్పుడు స్పీడ్ వెళ్దాం. లేట్ అయితే అయిపోయింది, నాకు తెలిసినంతవరకు టైము 11 or 10 అయ్యింది మొత్తానికి. ఇప్పుడైతే జోడు పడేస్తుంది ఆంటీ అయితే. కట్టెలు పోయే తీసుకొచ్చి రే కొడతా అని కొడుతుంది గైస్. వద్దు గైస్, ఎందుకు మళ్ళీ లేట్ అయిపోతుంది నాకైతే. మిషన్స్ అన్లాక్ చేసుకోవాలా, మళ్ళీ పొద్దున్న అన్లాక్ చేసుకోవచ్చు కదా అయితే మీరైతే అనుకుంటారు. కానీ ఇక్కడైతే కొన్ని ఘాట్స్ అయితే వస్తారనమాట అప్పుడప్పుడు చెక్ చేయడానికి. అందుకే నైట్ టైం అయితే వచ్చాను, ఇదే మంచి ఛాన్స్ అని. అసలు కట్టెలు పోయి తీసుకొని వచ్చి కొడుతుంది గైస్, అసలు మరీ ఘోరం అది. మళ్ళా చీపిరితో కొడుతుంది, చాలా కొడుతుంది ఆ ఆంటీ అయితే మెంటల్ లేపిస్తుంది గైస్. కానీ ఆంటీ కంటే నేనైతే ఇష్టం. అలాంటి అంకుల్ అయితే లేట్ అయితే చేస్తాడు, కానీ ఆంటీ అయితే ఎక్కువ అంకుల్నే తన్నేది. నవ్వొస్తుంది గైస్ నాకైతే. పదండి. పీటర్ మామ హ్యాక్ చేయి మామ చేయి మామ. ఎంతసేపు మామ గైస్, ఇది అవ్వట్లేదు, చాలా టఫ్గా ఉంది. చేసేద్దాం. చేయగలనే అంత తప్పనున్నవాడు చేయగలడు. చెయ్యిరా చెయ్యి చేస్తున్నాడు గైస్. యూ కెన్ డూ ఇట్ రా మామ్స్. చెయ్యి అయిపోయింది. బా సూపర్ రా. కెరియర్లో ఫస్ట్ టైం ఇలాంటి గుడ్ స్టూడెంట్ చూస్తున్నా. సూపర్ రా నువ్వు. ఓకే గైస్, 2 మ్యాప్స్ అయితే అన్లాక్ అయ్యాయి అనమాట. ఇంకా ఇంకో మ్యాప్ కూడా ఉంది, ఇంకో మ్యాప్ కూడా ఫినిష్ చేసుకుందాం. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, గ్యారంటీ. వెళ్దాం గైస్, చాలా లేట్ అయిపోయింది. ఇంకో మ్యాప్ కూడా అన్లాక్ చేయాలా గైస్. ఇవి చాలా దూరంగా ఉన్నాయి, అసలు వెళ్ళడానికి మన కూడా వల్ల అవుద్దా అని అయితే అనుకోవచ్చు, కానీ అంతగా అయితే అవ్వదు, చాలాసేపు పడుద్ది. ఏమో ఈ పాటికి కింద పిల్లలు అయితే ఉంటారు కదా, గల్లీ పిల్లలు, వాళ్ళతో ఆడుకున్నట్టు ఉంది గైస్. అంటే మన పీటర్ మామ ఆడుకునేటోడు క్రికెట్. మా బ్యాచ్లో చిన్న పిల్లలు అయితే 3 అయితే ఉన్నారు. వాళ్ళ 3 పేర్లు అయితే చెప్పలేను, అంటే వాళ్ళతో రోజు ఆడను, కొన్నిసార్లు ఆడతాను. వాళ్ళు ఊరికి అన్న అని పిలుస్తారు అంతే, పీటర్ అన్న అని. మనవాడు అంత ఫాలోయింగ్ అయిపోయాడు. పద
ఉరుకురా రే వెళ్ళరా, ఎంతసేపు రా రే. గైస్ మనోడికి దులు ఎక్కువ, పీటర్ గారికి. ఏమనుకోకండి, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఏమనుకోకండి. ఎందుకంటే అక్కడ స్ట్రైట్కి వెళ్దామంటే పక్కకి తిరుగుతుంది వెబ్. అందుకే పీటర్ మామ అంటే అంట ఇది తిట్టాలనిపిస్తుంది నాకు ఎక్కువ పీటర్ గారిని. ఏమనుకోకండి, జస్ట్ పక్కకు వెబ్ షూటర్ పోతే అట్లా. సారీ ఫర్ పీటర్ మామ ఫ్యాన్స్. ఏమనుకోకండి గైస్, స్పైడర్ మామ ఫ్యాన్స్ కూడా. పదండి. మూడోది కూడా అన్లాక్ అయింది. ఎంతసేపు రా, చుట్టూరా తిరగాలి కదరా డ్రోను. అమ్మాయి బ్లూటూత్ కనెక్ట్ అయింది గైస్. ఇంకా ఇంకోటి కలెక్ట్ చేయడానికి ఎంతసేపు పట్టుద్దో ఏమో, తలకాయ నొప్పిరా. ప్రశాంతంగా ఇంటికి పోయి మనోడు ఏం చేసేటోడో తెలుసా గైస్, ప్రశాంతంగా ఇంటికి పోయి పీసీలో GTA 5 ఆడుకొని ప్రశాంతంగా GTA 5 ఆడ కొంచెంసేపు అలాగా రేపు ఏం చేద్దామో అది ఆలోచించుకొని డిన్నరు, దాని తర్వాత డిన్నర్ తినేసి పడుకుంటాడు గేస్ మనోడు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. రోజు 9కే వెళ్ళి తినేసి పడుకునేటోడిని. ఈరోజు ఎందుకో లేట్ అయితే అయిపోయిందని. కానీ ఎందుకు తిరుగుతున్నాయి అనుకుంటారు, కానీ మా సిటీలో అంతే, కొంతమంది ఎక్కువ తిరుగుతారు గేస్ మా సిటీలో, చూసుకోవచ్చు. పదరా మామ్స్ అంటున్నాండి గైస్. మర్చిపోయాను, ఆ గల్లీలో క్రికెట్ ఆడేటప్పుడు మా ఫ్రెండ్ ఎవడో మామ్స్ అని మోడల్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఉంటారులే కొంతమంది. పదండి వెళ్దాం. పద ఉరుకురా. ఎనర్జీ పోయింది గేస్ మనోడికి నిజంగా. కాలేజీకి వెళ్ళి మంచిగా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీక్. చూడాలి మనోడికి. ఫెయిల్ అయితే ఇంకా వాళ్ళ మమ్మీ వస్తుంది ఊరి నుంచి, కట్టెల పొయ్యితో కదా బెల్ట్తో కొట్టేస్తారు వాళ్ళ డాడీ. నిజంగా నీకు పడుకోబెడతారా నీకు పీటర్. పాపం గైస్ మనోడు ఎగ్జామ్కి చాలా కష్టపడుతున్నాడు అని అంటారనుకున్నారా గైస్. కష్టమే పడట్లేదు. పొద్దుగాలు లేవడం, క్రికెట్ ఆడడం, బయటికి పోవడం, స్కూల్ బంక్ కొట్టడం కొన్నిసార్లు మనోడు. సండేలు అయితే బయటకు హుషారుగా తిరుగుతాడు. ఏందో ఏమో హ్యాక్ చేద్దాం పారా బాబు. ఇది చాలా కష్టంగా ఉంది ఇది. పదరా పక్కకి రా పీటర్. నొక్కురా రే, ఎందుకురా, చేయరా. ఓకే గైస్, ఇది కూడా అయిపోయింది ఫైనలీ. ఇంకా పొద్దున్న అవుతుంది, ఇంకా పొద్దున్న అవుతుందిరా. ఏందబ్బా ఇది వెదర్, నాకు రేపు వింటర్ అవుతానంటుంది. వింటర్ కాదు, జస్ట్ నేనైతే టైంని అయితే చేంజ్ చేయగలను, అంటే డిఫరెంట్గా చేంజ్ చేయగలను. ఓకే గైస్, టైంను కూడా చేంజ్ చేసే పవర్ ఉందన్నమాట మన ఫ్యూజర్కి, మామకి. తగ్గుతున్నాడు. ఓకే గైస్, వింటర్ అయితే చేశాను. వింటర్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. ఇప్పుడు మనోడు టైం కూడా చేంజ్ చేశాడు. ఆంటీ లేచి ఫా అంటుంది అనమాట. పదండి మళ్ళీ ఆంటీ పోలేందో ఏమో, ఈరోజు డోర్లు తెరుస్తుందిలే పాప. ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.